ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో బహుశా అత్యంత ఒత్తిడికి గురిచేసే సందర్భం ఏదైనా ఉందంటే అది డిపార్ట్మెంట్ నుంచే ఛార్జ్ మెమో అందుకున్నప్పుడే కదా. ఒక్కసారిగా ఎన్నో భయాలు, రకరకాల అపోహలు మనసును చుట్టుముడతాయి. అసలు ఏమవుతోంది, నా పరిస్థితేంటి అని. అయితే ఈ భయాల వెనక అసలు నిజమేంటి? ఈరోజు ఆ విషయాన్నే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఊహించుకోండి, రమేష్ అనే ఒక ఉద్యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తన స్నేహితుడో కొలీగో వచ్చి ఇలా అంటాడు, జాగ్రత్త, విచారణలో డిపార్ట్మెంట్ లాయర్ నిన్నొక ఆట ఆడుకుంటాడు, నాశనం చేసేస్తాడు అని. అమ్మో, ఈ మాట వినగానే ఎవరికైనా గుండె జారినట్టవుతుంది. ఒక్క మాట చాలు మన ధైర్యాన్ని మొత్తం నీరుగార్చేయడానికి. కాని అసలు నిజమాది కాదు. ఇక్కడే మనమందరం ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే అదేదో సినిమా కోర్ట్రూమ్ సీన్ కాదు. దానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు, పద్ధతులు, పరిమితులు ఉంటాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇందులో పాలుపంచుకునే కీలకమైన వ్యక్తులెవరూ, వాళ్ల పాత్రలేంటో తెలుసుకోవాలి. ఇది ఒక ట్రయల్ కాదు, ఒక వ్యవస్థీకృత బృందంలా పనిచేసే ప్రక్రియ అన్నమాట. సాధారణంగా సీసీఏ రూల్స్ ప్రకారం ఈ విచారణలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులుంటారు. ఒకరు ఎంక్వైరీ ఆఫీసర్, ఈయన్ని మనం ఒక న్యూట్రల్ రెఫరీతో పోల్చవచ్చు. ఇక రెండో వ్యక్తి ప్రెజెంటింగ్ ఆఫీసర్, ఈయన డిపార్ట్మెంట్ వాయిస్. ఇక మూడో వ్యక్తి డిఫెన్స్ అసిస్టెంట్, వీళ్లు ఉద్యోగికి అండగా ఉండే సపోర్ట్. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్కరి పాత్ర గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఫస్ట్, డిపార్ట్మెంట్కి ప్రతినిధిగా ఉండే ప్రెజెంటింగ్ ఆఫీసర్ ఏం చేస్తారో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంటింగ్ ఆఫీసర్ అంటే డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడే వ్యక్తి. వాళ్ళ పనేంటంటే ఉద్యోగి మీద ఉన్న ఆరోపణలకి సంబంధించిన కేస్ని, సాక్ష్యాల్ని ఎంక్వైరీ ఆఫీసర్ ముందు ప్రెజెంట్ చేయడం, అంతే. వాళ్ళ డ్యూటీస్ చాలా క్లియర్గా ఉంటాయి. డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్, సాక్ష్యాలు ఏవైనా ఉంటే వాటిని సబ్మిట్ చేస్తారు. డిపార్ట్మెంట్ తరపున సాక్షుల్ని విచారిస్తారు. ఆరోపణలు ఎలా రుజువవుతున్నాయో వివరిస్తారు. ఆ తర్వాత ఉద్యోగి తరఫున సాక్షులెవరైనా ఉంటే వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ కూడా చేస్తారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రెజెంటింగ్ ఆఫీసర్ పని కేవలం ఆరోపణల్ని ప్రూఫ్ చేయడానికి ట్రై చేయడమే, అంతే. వాళ్ళు ఉద్యోగి తప్పు చేశాడా లేదా అని జడ్జ్మెంట్ ఇచ్చేరు. ఆ పవర్ వాళ్ళకి లేదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఓకే, డిపార్ట్మెంట్ తరపున ఎవరు ఉంటారో చూశాం. మరి ఉద్యోగికి సహాయం చేసేది ఎవరు? ఇక్కడే డిఫెన్స్ అసిస్టెంట్ రోల్ వస్తుంది. ఈయనే ఉద్యోగికి ఒక రక్షణ కవచంలా ఉంటారు. మరి ఈ డిఫెన్స్ అసిస్టెంట్ ఎవరు? వాళ్లను ఉద్యోగే స్వయంగా ఎంచుకుంటారు. తన కేసును రెడీ చేసుకోడానికి, తన వాదనలు వినిపించడానికి హెల్ప్ చేసే వ్యక్తి అన్నమాట. ఈ ఎంపిక చేసుకునే హక్కు ఉద్యోగికుంటుంది. డిఫెన్స్ అసిస్టెంట్ డ్యూటీస్ అన్నీ ఉద్యోగికి సపోర్టివ్గా ఉంటాయి. ఉద్యోగి తరఫున డిఫెన్స్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేయడం, డిపార్ట్మెంట్ సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడం, ఉద్యోగికి అనుకూలంగా ఉండే సాక్ష్యాలేదైనా ఉంటే వాటిని ప్రవేశపెట్టడం, అన్నింటికంటే ముఖ్యంగా విచారణ జరిగే పద్ధతిలో ఉద్యోగికి ఎలాంటి అన్యాయం జరగకుండా తన హక్కుల్ని కాపాడటం వీరి బాధ్యత. ఇంకొక ముఖ్య విషయమేంటంటే, డిఫెన్స్ అసిస్టెంట్ లక్ష్యం ఉద్యోగిని రక్షించడం, అంతేకాని అనవసరంగా డిపార్ట్మెంట్తో గొడవపడటం కాదు. ఉద్యోగి తరఫున ఒక బలమైన వాస్తవాలతో కూడిన వాదనను నిర్మించడమే వాళ్ల పని. ఒకసారి ఈ రెండూ పాత్రలని పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రెజెంటింగ్ ఆఫీసరేమో డిపార్ట్మెంట్కి ప్రతినిధి, డిఫెన్స్ అసిస్టెంటేమో ఉద్యోగికి. ఒకరి లక్ష్యం ఆరోపణలను ప్రూవ్ చేయడమైతే మరొకరి లక్ష్యం ఉద్యోగిని డిఫెండ్ చేయడం. కానీ ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఇద్దరికీ శిక్ష విధించే అధికారం మాత్రం అస్సలు లేదు. ఇంతకీ ఈ ప్రాసెస్లో న్యాయం ఎలా జరుగుతుంది? ఫేర్గా ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇరుపక్షాలకు సమాన అవకాశాలు కల్పించే ఒక ముఖ్యమైన సూత్రం దీని వెనక పనిచేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, చాలామందికి వచ్చే అతి పెద్ద సందేహం ఇదే. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో నా తరఫున నేను లాయర్ను పెట్టుకోవచ్చా? దీనికి సమాధానం ఈక్వాలిటీ ఆఫ్ ఆర్మ్స్ లేదా సమాన అవకాశాల నియమం అనే ఒక సూత్రంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ డిపార్ట్మెంట్ తరపున ప్రెజెంటింగ్ ఆఫీసర్గా ఒక లాయర్ని గాని లేదా లా తెలిసిన వ్యక్తిని గాని పెట్టారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగి కూడా తన డిఫెన్స్ అసిస్టెంట్గా ఒక లాయర్ని పెట్టుకునే హక్కు పొందుతారు. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నమాట.
ఇద్దరికీ సమాన బలం ఉండాలి కదా. చాలా మందిలో ఉండే ఒక పెద్ద అపోహ ఏంటంటే ప్రెజెంటింగ్ ఆఫీసరే మొత్తం ఎంక్వైరీని కంట్రోల్ చేస్తారని. కాని అది పూర్తిగా అవాస్తవం. విచారణను పూర్తిగా నియంత్రించేది, నడిపించేది, తటస్థంగా వ్యవహరించే విచారణా అధికారి మాత్రమే. ఆయనే రెఫ్రీ. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాటన్నిటినీ ఒక చోటకి చేర్చి చూస్తే ఈ మొత్తం విచారణ ప్రక్రియ 3 ముఖ్యమైన పనుల చుట్టూ తిరుగుతుందని చెప్పొచ్చు: రుజువు, రక్షణ మరియు నిర్ణయం. ఈ మొత్తం వివరణకు సారాంశం ఇదే. ఈ 3 పదాలు గుర్తుంచుకోండి చాలు. ప్రెజెంటింగ్ ఆఫీసర్ పని రుజువు చేయడం, డిఫెన్స్ అసిస్టెంట్ పని రక్షించడం, ఇక ఫైనల్గా విచారణాధికారి పని వాస్తవాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావడం. ఈ 3 పనులు వేర్వేరు, వాటిని చేసే వ్యక్తులు వేర్వేరు. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఒక అధికారిక విచారణలో ఉద్యోగికి ఉన్న అతిపెద్ద బలమేంటి? అది వాదనలు కాదు, సాక్షులు కాదు. అది ప్రక్రియ. అవును, ప్రొసీజర్ మీద సరైన అవగాహన ఉండటమే ఉద్యోగికి అతిపెద్ద రక్షణ. తమ హక్కులను తెలుసుకోవడమే తమను తాము కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం.